మిషన్ నేను సైతం సమాజం టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఒక వ్యక్తి సోషల్ యాక్టివిటీగా ముందుకొస్తూ సమాజ సేవలో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఒక ప్రొఫెసర్గా అనేక మంది విద్యార్థులకి స్ఫూర్తిగా నిలిచి ఈరోజు సమాజంలో ఆయనకంటూ ఎంతో ఆయన మాటకు ఆయన యొక్క విలువకు ఎంతోమంది అభిమానులు సంపాదించి ఈరోజు ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన మధ్యలోకి వచ్చారు. ఈరోజు దీనికి సంబంధించి పూర్తి వివరణలు ఇవ్వడానికి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్ గారు మన మధ్యలోకి వచ్చారు. సో ఈరోజు ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి ఇటు ఎమ్మెల్సీకి సంబంధించిన అంశం కావచ్చు, లేదంటే కనుక ఇండివిజువల్గా పోటీ చేస్తే దాని ప్రభావం ఏ వరకు ఉంటుందనేది, సో ఓటర్ల నమోదుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, పొలిటికల్గా ఈరోజు సో అన్వర్ ఖాన్ గారిని డెప్త్గా అనేక విషయాలు అడిగి ఈరోజు మనం తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్ బాగున్నారా? సార్ అంటే నేను డైరెక్ట్గా ఒక పాయింట్లోకి రావాలదలుచుకున్నాను సార్ ఇంటర్వ్యూ తోటి. అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా సరే కనుక ఎమ్మెల్సీకి సంబంధించి అటు టీఆర్ఎస్ అని సంబంధించి కానివ్వండి, బీజేపీ, ఈ రెండు పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. ఇండివిజువల్గా చాలామంది ముందుకొచ్చి అనేకమైనటువంటి విధంగా పోరాటాలు చేస్తున్నప్పుడు కూడా ప్రతి మనిషి ఓటర్ నాడి అతను ఏ పార్టీ నుంచి నిలబడ్డాడనేది ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అంటే రాజకీయ విశ్లేషణ ప్రకారంగా ఆలోచన చేస్తే అతను టీఆర్ఎస్ఆ లేదంటే బీజేపీయా. కానీ ఇప్పుడు మీరు అన్వర్ ఖాన్ గారు ప్రొఫెషనల్గా కేవలం ఒక ఎమ్మెల్సీ ఇండిపెండెంట్గా ముందుకు వస్తున్నారు. అంటే దీని ప్రభావం మీ మీద పడదా? అంటే మీరు ఎందుకు అంటే టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంఐఎం కావచ్చు, ఇలాంటి వాటికి ఎందుకు మొగ్గు చూపించారు? ఎందుకు సోలోగానే ముందుకు వస్తున్నారు? చాలా సంతోషం. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఇంచుమించు 16,000 చదరపు కిలోమీటర్ల పైన ఉన్నటువంటి నియోజకవర్గము, ఇంచుమించు 1,60,00,000 జనాభా ఉన్నటువంటి నియోజకవర్గం, 50 వరకు ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గము, 6 మంది ఎంపీలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఏకైక ఎమ్మెల్సీ నియోజకవర్గం, గ్రాడ్యుయేట్ నియోజకవర్గం. ఇంత జనాభా ఉన్నప్పుడు మన అంచనా ప్రకారంగా 20 లక్షల వరకు పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, డిగ్రీ హోల్డర్స్ ఉంటారు ఇందులో. అయితే మీరు అడిగిన దానికి అంటే పార్టీల వైపు మొగ్గు చూపకుండా, పార్టీ పరంగా రాకుండా ఇండిపెండెంట్గా ఎందుకు మొగ్గు చూపారని అడిగారు. ప్రజలు కూడా ఎక్కువ శాతం అలాగే ఉన్నారు కదా. అయితే ఇందాక వచ్చిన వాళ్ళు, ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు, వాళ్ళు అంతా ఇంచుమించు ఎక్కువ శాతం పార్టీలకు సంబంధితులే. అటు టీఆర్ఎస్ కావచ్చు, సెక్యులర్ కమ్యూనిస్ట్ వాళ్ళు కావచ్చు, ఆ తర్వాత బీజేపీ వాళ్ళు కావచ్చు. సిట్టింగ్ ఎమ్మెల్సీ ఇటు బీజేపీ అటు టీఆర్ఎస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మరి పార్టీల పరంగా వచ్చినటువంటి వాళ్లకు మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా ఒక అవగాహన, సమాజంలో ఉన్నటువంటి అవగాహన, పార్టీకి మెజారిటీ ఉంటుంది, మెజారిటీ వల్ల ప్రభుత్వాలు స్థాపిస్తారు, ఆ ప్రభుత్వాల ద్వారా సమాజ సేవ చక్కగా అవబోతుంది అనేటటువంటి ఒక అవగాహన ఉంది. ఆ అవగాహన ఒకవేళ సరి అయినట్లయితే, నిజంగా పార్టీలు తమ అభ్యర్థుల ద్వారా అలాంటి పని చేయించినట్లయితే మరి ఈరోజు సమస్యలు ఉండేవి కాదు. ముఖ్యంగా మనం పట్టభద్రుల గురించి మాట్లాడుతున్నాం. ఎన్నడూ లేనటువంటి నిరుద్యోగ పరిస్థితి ఈరోజు పట్టభద్రులలో ఉంది. మొన్న చిన్నపాటి కేసీఆర్ సీఎం గారు రిటైర్మెంట్ ఏజ్ ఉద్యోగులకు 61 ఏదో చేస్తామని ఏదో ప్రకటన చేశారు. వచ్చింది, అట్లా సమాచారం వచ్చింది. ఆ సమాచారం రాగానే ఈ నిరుద్యోగ పట్టభద్రులు ఎవరైతున్నారో అంటే గ్రాడ్యుయేట్స్, వాళ్ళందరూ ఆక్రోశానికి గురి అయ్యారు. ఇది ఏంటిది, తెలంగాణ వస్తే మన ఉద్యోగాలు వస్తాయనేటటువంటి కొండంత ఆశలతో ఉన్నాము. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ, సెపరేట్ తెలంగాణలో 6 సంవత్సరాలు గడిచిపోయింది. 7వ సంవత్సరంలో మనం కాలు పెట్టాము.
కేవలము 35,000 ఉద్యోగాలే కదా ఇచ్చింది. సంవత్సరానికి 1,00,000 వరకు ఇస్తామన్నారు. ఆ విధంగా 6 లక్షల ఉద్యోగాలు రావాలి కదా. కేవలం 35-36,000 ఉద్యోగాలు ఇవ్వగలిగారు. కాబట్టి పార్టీ ద్వారా ఎన్నుకోబడినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్సీ గాను ఎమ్మెల్యే గాను సరే, పార్టీ అది సరైనది అయితే యాక్టివ్ దానికి ఏదన్నా అవగాహన ఉంటే ప్రజల కొరకు అది నిజమైనటువంటి ప్రజా పార్టీ అయినట్లయితే ఈ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలకు దానికి ఎక్కడ దానికి ఈ ఈ సమీకరణ ఎక్కడుంది? లేదు కదా. ఎంత మెజారిటీలో అది కేంద్రంలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మెజారిటీలో ఉంది కదా పార్టీ. మరి సమస్యలు ఎందుకు ఉన్నాయి? తీర్చాలి కదా వాళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే కదా. అటు బీజేపీ వాళ్ళు తీరగలుగుతున్నారా? బీజేపీ వాళ్ళు ఒకవేళ ప్రజానాడికి అనుగుణంగా ప్రజలకు ఫేవరేబుల్గా ఒకవేళ శాసనాలు ఉండినట్లయితే లేటెస్ట్ ఫార్మర్స్ గురించి చేసినటువంటి 3 శాసనాలు చూడండి. అగ్రోబేస్ అగ్రికల్చర్ గురించి. ఎందుకయ్యా నార్త్ ఇండియాలో మొత్తం హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్ వరకు ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి? ఫార్మర్స్ అంతా తమ ఇళ్ళు, తమ చేన్లు, తమ వాకిలి విడిచిపెట్టి రోడ్లపైన ఎందుకు వచ్చారు? -డిగ్రీలో చలికాలం కదా, ఎంతోమంది చనిపోతున్నారు కదా అక్కడ ఫార్మర్స్. ఎందుకు వచ్చారు వాళ్ళు? అంటే ఏదో అంటే మన భాషలో అనుకుంటాం తిండి ఎక్కువైందా ఏంటిదని. అట్లా అయిందా ఏంటిది వాళ్ళకు పాపం? చూడండి మరి బాధ కదా, వాళ్ళకు బాధపడుతున్నారు కదా. ఇప్పుడు ఏదో అంబానీ అడానీ గురించి దేశ వ్యవసాయము మరియు దేశీయ వ్యవసాయంతో సంబంధించినటువంటి అన్నదాత అతనికి బ్యాక్ ఫైర్ చేసినట్టు కదా, బ్యాక్లో పొడిచినట్టు కదా. మరి 3 శాసనాలకు వాళ్ళు ఒప్పుకోము మేము, శాసనాలు ఇంప్లిమెంట్ అయిపోతే మా పని అయిపోయింది, మా మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఇచ్చేవాళ్ళు అది ఏమి ఉండదు. ఇప్పుడు ఏ విధంగా మేము వ్యవసాయం చేసుకోగలుగుతాము? అంటే మేము సైతము మా భూమి ఇప్పుడు ఎవరికో ఒకరికి అంబానీకో అడానికో ఇచ్చేసేయాలి వాళ్లకు. వాళ్ళు చెప్పినట్టుగా మేము మా పొలాల్లో మేము కూలీలుగా పనిచేయాలి ఇప్పుడు. అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చేటివి? కాబట్టి ఇవన్నీ విషయాలు ఏ వైపు సూచిస్తున్నాయంటే అది మీరు పార్టీ పరంగానైనా పార్టీయేతర విధంగానైనా రియల్ రిప్రజెంటేషన్ ఒకవేళ అయితే అంటే శాసనసభల్లో శాసనాలు చేసేటటువంటి ఆ వ్యవస్థలో ఒక అభ్యర్థిగా వెళ్ళినట్లయితే ప్రజాగళంగా అక్కడ వెళ్ళాలి, ప్రజావాణిగా అక్కడ వెళ్ళాలి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలకు తీర్చడానికి, ప్రభుత్వానికి ఒప్పజెప్పడానికి, కేవలం సమస్యలు అరవడానికి కాదు, సమస్యలతో పాటు పరిష్కారాలు కూడా వెళ్ళడానికి సత్తా ఉన్నటువంటి ఏ భారతీయుడైనా ఏ పౌరుడైనా అనేక విధాలుగా అభ్యర్థిత్వం చేయడానికి పూనుకోవాలి, నడుము కట్టుకోవాలి, కంకణం కట్టుకోవాలి, ముందుకు రావాలి, ఇండిపెండెంట్గా వెళ్ళాలి. లేకపోతే పార్టీ పరంగా వెళ్ళినట్లయితే పార్టీకి బానిసత్వమే అవుతుంది. కానీ పార్టీ ఏ విధం వద్దంటే ఆ విధం ఎమ్మెల్యే ఏం చేయలేడు. ఆ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేలు ఏం చేయలేరు, ఎమ్మెల్సీ కాదు ఎమ్మెల్సీలు ఏం చేయలేరు. అదేవిధంగా పార్లమెంట్ మెంబర్స్ ఏం చేయలేరు, ఏం చేయలేకపోతున్నారు కదా. ఇతర పార్టీలు కూడా చేయలేకపోతున్నాయి కదా. కాబట్టి విసుగెత్తి ఏం చేస్తున్నాయి, కొన్ని పార్టీలు బయటకు వచ్చేసాయి కదా, నేషనల్ లెవెల్లో బయటకు వచ్చాయి. ఈ విషయం పైనే, రైతుల విషయం పైన, వ్యవసాయం విషయం పైన అవి బయటకు వచ్చేసాయి బీజేపీ నుండి. కాబట్టి ఇక్కడ గమనించేది కూడా అదే మన దగ్గర కూడా. చూడండి ఒక విషయం, ఇప్పుడు పాండమిక్ వచ్చినప్పటి నుంచి మొత్తం సమాజమే
ప్రపంచ సమాజం కూడా ఎఫెక్ట్ అయిపోయింది దీనికి, మన భారత సమాజం కూడా ఎఫెక్ట్ అయిపోయింది. ఆ సమాజంలో ఒక ముఖ్య కమ్యూనిటీ అయినటువంటిది ఉపాధ్యాయ కమ్యూనిటీ. ఆ ఉపాధ్యాయుల్లో కూడా ప్రైవేట్ స్కూల్స్ ఉపాధ్యాయులు, ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏదో నారాయణ, చైతన్య అలాంటి మేనేజ్మెంట్స్ కావండి. వేలల్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, బడ్జెటరీ స్కూల్స్ ఉన్నాయి, చిన్నపాటి స్కూల్స్ మన వాడల్లో, మన స్ట్రీట్స్లో, యాక్సెసిబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి చిన్నపాటి బడ్జెటరీ స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో ఎంత వీళ్ళకు వేతనం వస్తుంది అనుకుంటాము అని చెప్పండి? మ్యాక్సిమం ఏమిస్తారు? మ్యాక్సిమం 10,000, మ్యాక్సిమం 10,000 రావచ్చు, మ్యాక్సిమం అంటున్నాను నేను. ఇచ్చే 3,000 నుండి 10,000 వరకు గత 10 నెలల నుంచి ఇవ్వడం లేదు కదా. ఎందుకు ఇవ్వడం లేదు అని ఒకవేళ మనము మేనేజ్మెంట్స్కు అడిగితే వాళ్ళు అంటారు, ఏం చేయాలి మరి, స్కూల్స్ క్లోజ్ ఉన్నాయి, విద్యార్థులు రావడం లేదు, రాకూడదు కూడా, రావడం లేదు ఏంటి, రాకూడదు కూడా కదా. మరి విద్యార్థులు లేనప్పుడు వాళ్ళు ఫీజు ఎక్కడి నుంచి చెల్లిస్తారు? ఫీజులు చెల్లించకుంటే మేము ఎక్కడి నుంచి మేనేజ్ చేయగలుగుతాము, మా ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వేతనాలు ఇవ్వగలుగుతాము అని వాళ్ళు మొరబెట్టుకుంటారు కదా. కాబట్టి ఎక్కువగా ఫ్రస్ట్రేషన్కు గురి అయ్యి పూర్తిగా ఏమంటారు, వాళ్ళలో ఒక విధమైనటువంటి విసుగెత్తిపోయారనమాట ఈ పరిస్థితి ద్వారా. అంటే చివరికి వాళ్ళ ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే, మేము బ్రతకలేము ఇక. ఒక నోబుల్ లెవెల్లో పనిచేసేటటువంటి ఒక అధ్యాపకుడు, గురువు, ఆ గురువుకు ఇచ్చినటువంటి స్థానము సమాజంలో అతనికి దేశ నిర్మాత అన్నాం మనం, జాతి నిర్మాత అన్నాం. జాతి నిర్మాత, దేశ నిర్మాతకు ఈరోజు రోడ్డు పైన తీసుకొచ్చాము. వాళ్ళు ఈరోజు కూరగాయలు అమ్ముకుంటున్నారు, బండ్లపైన ఫ్రూట్స్ అమ్ముకుంటున్నారు, రోడ్డు వెంబడి టీ అమ్ముకుంటున్నారు. జెంట్సే కాదు, లేడీస్ కూడా. ఇదే ఈ రాజధాని తెలంగాణకు, ఉమ్మడి ఆంధ్రాకు రాజధాని అయినటువంటి హైదరాబాద్ పట్టణంలో జరుగుతున్నటువంటి విషయాలు. మరి ఇక విలేజెస్కు ఇంకా మనం చెప్పనక్కర్లేదు ఎలాంటి ఇబ్బందులకు పాలవుతున్నారు. కాబట్టి వాళ్ళు నిస్సహాయాన్ని వెదజల్లేటటువంటి, ఎవరికి చెప్పుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి మీరు ప్రశ్నించవచ్చు, సార్ ఏ విధంగా అయితే గ్రాడ్యుయేట్స్ కొరకు ఒక అవకాశం ఉంది, వాళ్ళ మొర చెప్పడానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఉన్నారు, ప్రాతినిధ్యం వహిస్తారు, అదేవిధంగా టీచర్ల గురించి ఉన్నారా అని మీరు అడగవచ్చు. టీచర్స్ కూడా ఉన్నాయి. 3 వేకెన్సీలు ఉన్నాయి టీచర్. 3 టీచర్ ఎమ్మెల్సీలు రిప్రజెంట్ చేస్తున్నారు మన తెలంగాణ శాసన మండలిలో. ఏం చేశారు వాళ్ళ గురించి? ఇప్పుడు 3 లక్షల మంది ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఉన్నారు, బాధపడుతున్నారు గత 9 నెలల నుంచి. ఏం చేశారు? ప్రభుత్వం ద్వారా ఏదన్నా ప్యాకేజ్ ఇప్పించారా వాళ్లకు? ఏం చేయలేకపోయారు. కొంతమంది సామాజికవేత్తలు, సమాజం కొంత ముందుకొచ్చి, ఫిలాంథ్రఫిస్ట్ కొంతమంది ముందుకొచ్చి, కొంతమంది ప్రైవేట్ టీచర్స్ ఆర్గనైజేషన్స్ లైక్ ఐటా, ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ లాంటి వాళ్ళు ముందుకొచ్చి ఇలాంటి టీచర్స్కు ఆదుకోవడానికి ప్రయత్నం చేశారు. ఎవరు ఎంతవరకు ఏం చేస్తారండి? ప్రభుత్వం ద్వారా ఒక్క నయా పైసా ఇచ్చింది కాదు, రిలీఫ్ ఇస్తున్నారు కదండి, కోవిడ్ రిలీఫ్ ఇస్తున్నారు, ప్యాకేజెస్ ఇస్తున్నారు అందరికీ, కొంతమందికి గ్రూప్స్కి ఇస్తున్నారు, కమ్యూనిటీస్కి ఇస్తున్నారు, ప్రొఫెషనల్స్కి ఇస్తున్నారు. మరి వీళ్ళు ఏం చేశారు, ఏ పాపం చేశారని? అయితే దీని గురించి ఒక్క ప్రశ్న అయినా వీళ్ళు వేశారా? 3 ఎమ్మెల్సీలు అపాయింట్మెంట్ తీసుకున్నారా ప్రభుత్వం నుండి? చేయలేరు కదా. కాబట్టి ఏమైంది? 20 పైన ప్రాణాలు వాళ్ళు ఉరివేసుకున్నారు, సూసైడ్ చేసుకున్నారండి టీచర్స్. 3-4 మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎక్కడ వీళ్ళు పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎక్కడున్నారు? మీరు అడుగుతారు కదా, పార్టీలు కాకుండా ఇండిపెండెంట్గా ఎందుకు కంటెస్ట్ చేస్తున్నారని. ఇది ఈ ప్రాబ్లం అన్నమాట, ఈ విషయాలు. కాబట్టి ఇండిపెండెంట్గా చేస్తే మనము ఒక స్వతంత్రంగా తమ యొక్క వాణిని, ప్రజావాణిని
ఆ గ్రాడ్యుయేట్సే కానివ్వండి, ప్రొఫెషనల్సే కానివ్వండి, ప్రజలే కానివ్వండి, వారి వాణిని మనము వాళ్ళ గొంతుగా తయారై ప్రభుత్వం ముందు శాసన మండలిలో కానీ శాసనసభల్లో కానీ మాట్లాడవచ్చు. మరి వాళ్ళను ఒప్పించి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటటువంటి ఒక బాధ్యత ఎమ్మెల్సీ పైన, ఎమ్మెల్యేల పైన ఉంటుంది. అందుకనే ఒక స్వతంత్ర అభ్యర్థిగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ నియోజకవర్గం, ఎమ్మెల్సీ నియోజకవర్గంలో పోటీ చేయాలని పూనుకున్నాను. నాకున్నటువంటి గత 40 సంవత్సరాల అధ్యాపకునిగా, ఒక అకాడమిషియన్గా, ఆ తర్వాత అకాడమిక్ అడ్మినిస్ట్రేటర్గా, ఆ తర్వాత సామాజికవేత్తగా కూడా, కేవలం నేను విద్యా సంబంధించినటువంటి విషయాల్లోనే కాకుండా సమాజ సేవలో కూడా ఆనాటి నుంచి ఉన్నాను. 40 years నుంచి ఉన్నాను. కాబట్టి నాకున్నటువంటి అవగాహనను ఇది సరి అయిన సందర్భము, దాన్ని నేను సమాజం కొరకు అంకితం చేయాలనేటటువంటి ఒక దృక్పథంతో బరిలోకి రావడం జరిగింది. ఓకే. అంటే ఇన్నాళ్ళు మీరు దాదాపుగా 40 సంవత్సరాల సమాజ సేవ చేశారు. అంటే అనేక మందికి మీరు చెప్పారు, అనేక మందికి ఇన్స్పిరేషన్గా, ఒక ప్రొఫెసర్గా ఇలా అన్ని రకాలుగా సేవ చేసుకుంటూ వచ్చారు. బట్ అప్పుడు ఎందుకు అనిపించలేదు రాజకీయాల్లో రావాలని? ఇప్పుడు ఎందుకు అనిపించింది? అప్పటి పరిస్థితులు, ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి. ఒక అధ్యాపకునిగా నేను కూడా 6 రూపాయలు పీరియడ్ నుండి మొదలుపెట్టి చివరికి ఎయిడెడ్ పోస్ట్లో, ఓకే, దాంట్లో స్కేల్లోకి వచ్చాము మేము. ఓకే. రిటైర్మెంట్ కంటే జస్ట్ ముందు నుంచి యూజీసీ స్కేల్స్ దొరికినాయి. మరి రియల్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, క్రక్స్ ఏమున్నాయి అందులో, అన్ని విషయాలు మాకు తెలుసు. అంటే ఇంత పెద్ద అధ్యాపక సమాజము, కేవలం అధ్యాపక సమాజమే కాదు, మొత్తం సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగ వ్యవస్థ ఏదైతే ఉంది, పూర్తిగా అది ఏమంటారు, నాశనం వైపుకు తీసుకెళ్ళడం జరిగింది. కరప్ట్ కావడం, దాన్ని కరప్ట్ చేయడం జరిగింది. అంతా ఏమంటారు, ఏ ఉద్యోగంలో అయినా కానీ అతని ఆలోచన ఉదయం సాయంత్రం ఎల్లప్పుడూ ఒకటి, ఏ విధంగా నేను ఎక్కువ సంపాదించాలి. అంటే నా అవసరాలకు సరిపోయినటువంటి నా జీతం లేదు, నా అర్నింగ్ లేవు, కాబట్టి ఏ విధంగా చేయాలి, అందులో ఎక్కువగా ఆలోచన ఉంటుంది. కానీ ఒక ఉద్యోగిగా సమాజానికి సరి అయిన సేవ అందించడానికి ఆ వైపు అతనికి ఉండాల్సినటువంటి ఆసక్తిని దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఉద్యోగ విధానం ఏదైతే ఉందో, ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏదైతే ఉందో, అది చాలా పెడతోన పడినటువంటి సందర్భం. కాబట్టి చాలా విషయాలపైన పని చేయాల్సి ఉంది, ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది, అవకాశం ఉంది. అయితే అది ఒక వ్యక్తి ద్వారా అయ్యే పని కాదు. వ్యక్తులు కలిసి, సమాజంతో కలిసి, ప్రభుత్వంతో కలిసి ఆ వైపు ఒక సిన్సియర్లీ ఒక ప్రయత్నం చేయాల్సి. ఓకే సార్, మీకు ఎంతో అపారమైనటువంటి అనుభవం, ఎంతోమంది విద్యార్థులకి పాఠాలు చెప్పిన విధిగా, ఎంతోమంది విద్యార్థుల్ని తయారు, ఒక గొప్ప పౌరులుగా, ఒక ఉత్తమమైన విజయాన్ని సాధించే విద్యార్థులను ఎంతమంది మీరు చూసుంటారు. నేటి మన దేశంలో కావచ్చు, లేదా మన తెలుగు ఉభయ 2 రాష్ట్రాల్లో కావచ్చు, విద్యా వ్యవస్థ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రస్తుతం? విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రైవేటీకరణ వైపుకు తీసుకురావడం జరిగింది, దిగజార్చడం జరిగింది. అయితే విద్యా వ్యవస్థ మొత్తం ప్రక్షాళన అయి విలువలతో కూడినటువంటి మరియు ప్రమాణాలతో కూడినటువంటి విద్యను విద్యార్థులకు ఇవ్వడానికి మరీ ఒకసారి దాన్ని ఆ పాలసీకి అనుగుణంగా పనిచేయడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఉందో, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అందులో ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్
ఎలిమెంట్ టీచింగ్ కమ్యూనిటీ. వాళ్ళు కూడా అంతే ప్రావీణ్యత గల వాళ్ళను తీసుకొచ్చినప్పటి నుంచి ఆ సమీకరణ ప్రకారంగా మంచి ఒక విద్యావంతులను మనము ప్రొడ్యూస్ చేయవచ్చు. ఈనాటి సమాజానికి అంటే ఈనాటి ఇండస్ట్రీకి ఈనాటి ఎంటర్ప్రెనర్షిప్కు సరిపోయినటువంటి ఒక ప్రోడక్ట్ను విద్యార్థులను మనం సమాజానికి ఇవ్వగలుగుతాము. లేనట్లయితే చూశారు కదా, ప్రతి సంవత్సరం మీకు ఒక స్టడీ వచ్చేస్తుంది. అది ప్రమాణాల గురించి కానివ్వండి, ఇండికేటర్స్ వచ్చేస్తుంటాయి. సంవత్సరానికి 1,00,000 వరకు మొత్తం దేశంలో ఇంజనీరింగ్ కళాశాలల నుండి విద్యార్థులు బయటికి వస్తున్నారు, డిగ్రీలతో బయటికి వస్తున్నారు. కానీ ఒకవైపు ఎంఎన్సీస్, మల్టీనేషనల్ కంపెనీలు, రెండో వైపు ఇండిజీనియస్ కంపెనీలు, మన దేశ కంపెనీలు ఏవైతే రెండు కూడా వాళ్ళను అందరినీ అబ్జర్వ్ చేయడానికి మొగ్గు చూపడం లేదు. ఓకే, అంతమందిలో కేవలం 15% వాళ్ళు కేవలం అది కూడా ఒక సామాజిక బాధ్యతగా సెలెక్ట్ చేసుకుంటున్నారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్ సర్వీస్ వాళ్లకు ప్రొవైడ్ చేయడానికి మళ్ళీ మిలియన్స్ ఆఫ్ రూపీస్ వాళ్ళ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. ఆ తర్వాత ఆ విద్యార్థికి ఒక పోస్ట్ పైన కూర్చోబెడుతున్నారు, ఆ పని ఇస్తున్నారు, అతనికి పని ఇస్తున్నారు అన్నమాట. అంటే ఇండస్ట్రీకి తగ్గట్టుగా సరిపోయేటట్టుగా మన విద్యా విధానం నుండి ప్రొడక్షన్ బయటికి రావడం లేదు. దాని వైపు చాలా పని చేయాల్సి ఉంది. మొత్తం దేశం కలిసి చేయాల్సినటువంటి పని ఇది. బృహత్తరమైనటువంటిది ప్రాజెక్ట్. దానిపైనే ఆధారపడి ఉంటుంది మన దేశం. నిజానికి 21st సెంచరీలో మనం ప్రపంచ లీడర్గా ఉంటామా, లేకుంటే మళ్ళీ అదే బానిసత్వ విధానంలో ఉంటామా అంటే తేల్చేది అది ఒకే విషయం, అది ఒకే సూచిక. విద్యా విధానము, విద్యార్థులను, యువకులము. ఎందుకంటే ఇండియా ఈరోజు యువ ఇండియా అంటాం మనం. అత్యధిక పాపులేషన్ ఆఫ్ యూత్. ఇది ఒక గొప్ప వరం, ఇది దేశానికి వరం, సమాజానికి గొప్ప వరం. కానీ ఆ వరానికి వరంగా మనం భావించి దానికి సరి అయిన మార్గంలో నిర్దేశం చేసి వాళ్లకు క్రమశిక్షణ, విద్యతో, హంగులతో వాళ్లకు ముందు తీసుకెళ్ళినప్పుడే సరి అయిన పురోభివృద్ధి వ్యక్తిగతంగాను సామాజికంగా అభివృద్ధి అది సాధ్యమవుతుంది. ఓకే సార్, చాలా గొప్పగా చెప్పారు. విద్యా విధానం ఏ రకంగా అభివృద్ధి చేయాలో, ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని. అలాగే రాజకీయం మీద అంటే ఒక ఎమ్మెల్సీ గురించి నేను మాట్లాడట్లేదు, ప్రస్తుతం తెలంగాణ సంబంధించి మన దేశ రాజకీయ వ్యవస్థలో చూసుకుంటే మొత్తం కులం, మతం, ప్రాంతం, మావాడు అంటే వ్యవస్థ, రాజకీయ వ్యవస్థ మొత్తం ఇట్లయితే అయితే యువత కూడా ఆ రకంగా డైవర్ట్ అయిపోవడానికి వాళ్ళు చేసేవంటి ఒక మతపరమైన వంటి అంశాలు కానివ్వండి, లేదంటే కనుక వాళ్ళు చేస్తున్నటువంటి రకరకాలైనటువంటి డైవర్ట్ ఈరోజు అవుతున్నారు యువత. సో ఈ యొక్క రాజకీయ పరంగా మన దేశంలో ఒక గొప్ప మార్పు రావాలంటే సరే ఎక్కడ దెబ్బుందని, డెమోక్రసీలోనా, యువతలోనా, రాజకీయంలోనా, అసలు ఏంటి దానికి కరెక్ట్ సొల్యూషన్? దేశ మార్పు, రాజకీయ మార్పు. రాజకీయము అన్నింటికీ ఒక కీగా ఉంటుంది. అంటే మనము ఆర్థికంగా, సామాజికంగా, హోలిస్టిక్లీ ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ గురించి తీసుకున్నప్పుడు అది రాజకీయము అన్నింటికీ ఒక దశ చూపించేటటువంటిది, ఒక ఇంపార్టెంట్ మాస్టర్ కీగా దాన్ని మనం భావించవచ్చు. అలాంటి మాస్టర్ కీ ఈ రోజుల్లో ఎలాంటి వాళ్ళ చేతుల్లో ఉన్నది, లేకుంటే ఎలాంటి వాళ్ళు దాన్ని తమ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారంటే వాళ్లకు ఈ విజన్ లేదు. వాళ్ళ విజన్ ఏముందంటే ఎలాగైనా రాజకీయం ద్వారా ఆ పవర్ను ఎలాగైనా మనం సంపాదించుకోవాలి, దాని ద్వారా మనము మన పార్టీ బలోపేతం కావాలి, ఆర్థికంగా బలోపేతం కావాలి, సామాజికంగా బలోపేతం కావాలి, నేషనల్లీ ఇంటర్నేషనల్లీ మేమే అనేటటువంటి మాకు సరిపోయిన వాడు ఎవరు లేనటువంటిది ఆ ధీమాతో
వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఏ పని అయినా చేయడానికి పూనుకుంటున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడము, డబ్బులు సంపాదించే వాళ్ళను తమ వశం చేసుకోవడం. మరి డబ్బులు సంపాదించే వాళ్ళు వీళ్లకు డబ్బులు ఇస్తామంటే ఎందుకు ఇస్తారు? వాళ్లకు ఏదో రాయితీలు ఇవ్వడం, వాళ్ళు తీసుకున్నటువంటి లోన్స్ బ్యాంకుల నుంచి వాళ్ళకు మాఫీ చేయడము, వాళ్లకు ట్యాక్సేషన్లో వాళ్లకు రాయితీలు ఇవ్వడము, ఇవన్నీ వీళ్ళు కుమ్మక్కయి, అంటే అది ఒక సామెత ఉంది తెలుగులో, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నారంట. ఆ విధంగా ఏ పార్టీల నుండి వచ్చిన వాళ్ళైనా కానీ వాళ్ళ ముందు ఉన్నటువంటి ఆబ్జెక్టివ్ ఒకటే ఉంటుంది, ఎలాగైనా ఆ స్టేట్ పవర్ను మనం చేజిక్కించుకొని ఆ పవర్ ద్వారా మనము ఆర్థికంగా బలోపేతం కావాలి. మనము మన పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఇంకా ఇతరులను ఏమైనా పర్వాలేదు, వాళ్ళు ఎక్కడ వెళ్ళినా ఏం కాదు, వాళ్ళు ఉరి వేసుకున్నా ఏమైనా కానీ, భిక్షాటన చేసినా ఏమైనా కానీ. కాబట్టి ఈ పరిస్థితులు దేశంలో వస్తున్నాయి. దీన్ని రూపుమాపాలంటే యువత ఉన్నటువంటి ఛాయాశక్తులు ఏవైతే ఉన్నాయో అది వాళ్లకు ఆలోచన చేసేటటువంటి అవకాశాలు వాళ్లకు ఉండాలి. ఆ అవకాశాలు రాకుండా ఈనాటి మీడియా ఏదైతే ఉందో, అది ప్రింట్ కానివ్వండి, లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, దాని ద్వారా యువతకు ఏ విధంగా అయితే బిజీ పెట్టేటటువంటి కార్యక్రమాలు వీటి ద్వారా వస్తున్నాయో, యువత తమ యొక్క ఆలోచన శక్తిని ఒక పాజిటివ్ డైరెక్షన్లో ఉపయోగించే అవకాశాలు మినిమం అయి మ్యాక్సిమం అవకాశాలు కేవలం వాళ్లకు ఎంటర్టైన్మెంట్, ఎంతసేపు ఎంటర్టైన్మెంట్ కొరకే వాళ్ళు తమ మేధాశక్తి ఏదైతే ఉందో దాంట్లోనే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఆ నెగటివ్ యూజ్ ఆఫ్ మేధాశక్తి ఏదైతే ఉందో యువతది, ఆ పాజిటివ్ వైపుకు తెచ్చే విధంగా, అంటే విలువలతో కూడినటువంటి విద్యా విధానము, మరి విద్యాలయాలు మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ విధంగా ఉండాలి. అధ్యాపకులు ఏదో ప్రతి ఒక్కరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ నా యొక్క ఐడియాలజీ వీళ్ళలో నూరిపోయాలి విద్యార్థుల్లో, ఆ ఐడియాలజీ నూరిపోసినప్పుడు ఆ విద్యార్థి బయటికి వచ్చిన తర్వాత ఈ సమాజంలో ఒక అవకాశం పొందిన తర్వాత ఆ అవకాశాన్ని దాని గురించి అతను ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ కల్మషాలు ఏవైతే ఉన్నాయో, ఆ ఐడియాలజీస్ ఏవైతే నేర్చుకొని వచ్చాడో ఆ ఐడియాలజీని ప్రాక్టీస్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు ప్రతి చోట. కాబట్టి సమాజము తెలియకుండానే, ఎవరికి తెలియకుండానే గ్రాడ్యువల్లీ విచ్ఛిన్నం వైపుకు ఆ సమాజం వెళ్తుంది. ఆ దశకు దేశాన్ని తీసుకొచ్చేసారు. సార్, ఈరోజు చదువుకున్న వాళ్ళు ఎంతో విజ్ఞానవంతులని, చదువుకున్న వాళ్ళకి అద్భుతమైన అపారమైన జ్ఞానం ఉంటుందని ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, గ్రాడ్యుయేట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాదాపుగా ఒక 20 లక్షల మంది, అంటే హైదరాబాద్ ప్రాంతంలో అంటే వివిధ ప్రాంతాల్లో మొత్తం వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళు కూడా కరెక్ట్గా నాయకుని ఎంచుకుంటారంటారా? అంటే నిజమైన వంటి ఆలోచన విధానంలో ఒక మెచ్యూరిటీ కానివ్వండి, రైట్ ఈ ఎమ్మెల్సీని మేము ఎంచుకుంటే మాకు న్యాయం చేస్తారనేది ఆలోచన వీళ్ళలో ఉందా? లేదంటే సామాన్యమైన ఓటర్ రకగానే వీళ్ళు బిహేవ్ చేస్తూ ఓటుకు నోటు తీసుకునే విధానం ఉంటుందా? అంటే ఇలాంటి వాళ్ళు ఎంతోమంది విద్యార్థులకి ఒక ప్రొఫెసర్గా ఎంతమంది పాఠాలు చెప్పిన మీకు ఎంతో అపారమైన అనుభవం ఉంటుంది. వాళ్ళని మీరు అబ్జర్వేషన్ చేసింది ఏంటి? దీనిపై మీరు ఏం చెప్తారు? చాలా చక్కగా అడిగారు పరిస్థితి గురించి. క్రైమ్ రేట్ సమాజంలో ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి క్రైమ్, కరప్షన్ సంబంధించినటువంటి విషయాలు, ఇందులో ఎక్కువ శాతము ఎవరుంటారు? పాపం ఏ ఊరు తాత కాదు, ఏదో రూరల్ ఏరియా నుంచి ఉన్నటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి కాదు. చదువుకున్నటువంటి వాళ్ళు ప్రైవేట్ సెక్టార్లో కానివ్వండి, పబ్లిక్ సెక్టార్లో కానివ్వండి,
మరి కరప్షన్ రేటింగ్లో మన దేశం ఎక్కడుంది, ఏ స్థాయిలో ఉంది? ఎస్. చాలా హై ర్యాంక్ ఉంది కదా మాకు, దేశానికే హై ర్యాంక్ ఉంది. అందులో మనం రాష్ట్రం కూడా వెనుకంజ వేయలేదు, రాష్ట్రం కూడా అదే ర్యాంకింగ్లో ఉంది. ఎస్ సార్. కాబట్టి దీన్ని బట్టి మీరు అడిగినటువంటి ప్రశ్నకు అంటే మొత్తం సమాజము విద్యావంతులైనా కానీ, వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినా కానీ, గ్రాడ్యుయేట్ అయినా కానీ, వాళ్ళు రీసెర్చ్ చేసే వాళ్ళు అయినా కానీ, ఎవరైనా కానీ అందరూ ఒక సమాజకి సంబంధించినటువంటి వ్యక్తిగా సమాజంలో చలామణి అయ్యేటటువంటి ఏ రంగు అయితే ఉందో, ఏ విధానం అయితే ఉందో, ఒక సామెత ఉంది కదా, నలుగురితో నారాయణ అనేటటువంటిది, ఆ విధంగా వీళ్ళేం వెనక వేసి లేరు, వీళ్ళు ముందంజ వేసే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఛాలెంజ్ సమాజం ముందు, సమాజ సంస్కర్తల ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఇదే, ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఛాలెంజ్ ఇదే. ఏ విధంగా పెడతవ పట్టినటువంటి యువతను, గ్రాడ్యుయేట్స్ను, విద్యావేత్తలను, విద్యావంతులను ఏ విధంగా రుజుమార్గాన్ని తీసుకురావాలి, ఏ విధంగా సరి అయిన వాళ్ళ ఆలోచన ఉండాలి, ఏ విధంగా వాళ్ళు ఈ చెడులు ఏవైతే ఉన్నాయో, ఈ సామాజిక రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి వాళ్ళు దూరంగా ఉండేటట్టుగా వాళ్ళ ఆలోచన ఏ విధంగా రావాలి, ఈ వైపు పనిచేయాల్సిన అవసరం ఉంది. విద్య నేర్పుతున్నారు తప్ప సంస్కారం అంటే ఇదేంటి గురువులు ఒకప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం చూసుకుంటే విద్యార్థులు ఎవరైతే కనుక విద్యార్థులకి పాఠాలు చెప్పేవంటి ఎంతమంది గురువులు వారికి మంచి నైతిక విలువలతో కూడినటువంటి విద్యా విధానం అనేది చూసేవాళ్ళం గతంలో. ఇప్పుడు ఆ విధానమే పోయింది. అంటే వారికి ఎంత చదువుకున్నా సరే కనుక ఆ సంస్కారం కానివ్వండి, ఎవరిని రాజకీయ పరంగా ఎంచుకోవాలి, ఓటు యొక్క విలువ కానివ్వండి, ఇలాంటి విద్యా విధానం మరలా రావాలంటే, మంచి ఓటర్గా తను మారాలి అంటే ఎలాంటి మార్పులు రావాలి సార్? సమాజంలో ఆ పాఠాలు, ఆ గుణపాఠాలు లేవని కాదు, విధానము లేవని కాదు, విధానాలు లేవని కావు, ఉన్నాయి. అయితే ఇంప్లిమెంటేషన్కు వచ్చేసరికి వ్యక్తి అతను ఉపాధ్యాయుడే కానివ్వండి, లేక ఏ లెవెల్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుడే కానివ్వండి, కేజీ టు పీజీ, అతను కూడా ఈ సమాజంలో ఒక వ్యక్తే కదా. అయితే సామాజిక ప్రభావం తప్పనిసరిగా అతని పైన కూడా ఉంటుంది. అతను ఒకవైపు నుంచి చేయవచ్చు సమాజ సంస్కరణ గురించి, సమాజాన్ని చేంజ్ చేయడానికి, కానీ ఎంతవరకు ఆయన చేయగలుగుతాడు? అతను శాయశక్తుల ఒకవేళ అతను అలాంటి పటిష్టమైనటువంటి శిక్షణ ద్వారా ఒకవేళ అతని బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లయితే చేయగలుగుతాడు. కానీ మొత్తం సమాజమే ఆ విధంగా మారినప్పుడు అతనికి చాలా ఇది కష్టం, చాలా ఛాలెంజ్గా ఉంటుంది. కాబట్టి మొత్తం సమాజంలో ఒక మూమెంట్లా ఈ చేంజ్ వైపుకు ఒక ఆలోచన రావాలి. ఆ ఆలోచన రావడానికి వాళ్ళకు అవకాశాలు కల్పించాలి. ఆ అవకాశాలు చాలా తగ్గుతున్నాయి దినదినానికి. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బలపడడానికి ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తమకున్నటువంటి సమయము, ఎంత సమయంలో మనము విద్యాబోధన చేయాలో ఆ విద్యాబోధనతో పాటు విద్యార్థులకు వాళ్ళ ఇతర విషయాలు, విద్యాేతర విషయాలపైన వాళ్ళని దృష్టిని సారించి వాళ్లకు మంచి శిక్షణ ఇచ్చేటటువంటి దాన్నే ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ అంటారు. ఆ రెండు కలిసినప్పుడు సరి అయిన విద్యార్థులు సమాజానికి అందుబాటులో రావచ్చు, చేంజెస్ అప్పుడు మనం చూడవచ్చు. లేకపోతే ఒక ఏమంటాము, మోడర్న్ ఏజ్లో ఆర్థికంగా ఒకరిపైన ఒకరు కాంపిటీటర్గా మారి, నేను కూడా అదే సామెత ఉంది కదా, పులిని చూసి నక్క బాత పెట్టుకున్నట్లు ఎక్కువగా ఎవరైతే దోచుకుంటున్నారో, ఎక్కువగా ఓవర్ నైట్ బిలియనేర్ అవుతున్నారో వాళ్ళని చూసి ఇతరులు కూడా ఆ రేస్లోకి వచ్చేస్తుంటారు.
ఇది సర్వసాధారణం కదా చూసి మన మనిషి. నేను ఒక అధ్యాపకున్నే, అతను కూడా ఒక అధ్యాపకుడే. మరి అతను సంపాదించేది యూజీసీ స్కేల్, మరి నాకు అదే 4 పీరియడ్లు నేను తీసుకుంటాను. ఆ 4 పీరియడ్లు నేను తీసుకున్నప్పుడు 4 కాదు, కొన్నిసార్లు అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో, కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని తీసుకుంటారు వాళ్ళతో. అయితే ఇచ్చేది ఏంటిది వాళ్లకు? దానికి సరిపోయినటువంటి వేతనం ఉండదు, తక్కువ వేతనం ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో, ఏమంటారు, ఇన్కమ్ జనరేట్ అయ్యేటటువంటి డిఫరెన్సెస్ ఏవవుతాయి, ఇది ఏంటిది? తప్పుడు విధానాల ద్వారా అర్నింగ్, లేకుంటే సరి అయిన విధానాలు కూడా అర్నింగ్ చేస్తే రోజు 4 కళాశాలల్లో పనిచేయాలి, లేక రోజు 4 స్కూల్స్లో పని చేసుకోవాలి. అంటే అతను ఒక మెకానికల్గా తయారైపోతాడు అన్నమాట. ఎప్పుడూ సమాజ సంస్కరణ, వ్యక్తి వికాసము, దీని గురించి అతను ఆలోచించేది చాలా తక్కువ. ఎప్పుడే కానీ ఏ విధంగా నేను కూడా ఎక్కువలో ఎక్కువ సంపాదన చేయగలిగే శక్తిని పొందుతాను, సంపాదిస్తాను, ఎల్లప్పుడూ దీంట్లోనే మొత్తం సమాజము దీంట్లోనే అతలాకుతలమైపోతుంది. కాబట్టి సామాజికంగా ఏదైతే చేంజెస్ రావాలో, చెడులు ఏ విధంగా అయితే సమాజం నుంచి దూరం కావాలో, అవి దూరమయ్యే బదులు ఇంకా పెరుగుతాయి, ఎక్కువ అవుతుంటాయి, ఉధృతమవుతాయి అన్నమాట. దానివల్ల మొత్తం సమాజమే నాశనం అయిపోతుంది. ఆ పరిస్థితికే ఈరోజు దేశం వచ్చేసింది, సమాజం వచ్చేసింది. డైరెక్ట్గా ఇంకా ఫైనల్ పాయింట్లో వస్తాను సార్, ఓపెన్గా అడుగుతాను. ఒక ఎమ్మెల్సీ, ఒక అభ్యర్థి అంటే జన్న మనం చూసినటువంటి జిహెచ్ఎం సెలక్షన్ ఒక కార్పొరేటర్లకే ఎంతో డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఆ టీఆర్ఎస్ కావచ్చు, ఎంఐఎంఐ కావచ్చు, బీజేపీ కావచ్చు. మీరు ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయి ఉండి మీరు ఈరోజు ఎంతో గొప్ప, అంటే ఒక విద్యావేత్తగా ఎంతోమందికి అన్ని అపారమైన అనుభవం కలిగిన వ్యక్తి, మీరు రాజకీయంలో ఒక ఎమ్మెల్సీ రావాలన్నప్పుడు ఈ ప్రజలు అలాంటి అవగాహన, ఈయన మనకి కరెక్ట్ అని ఆలోచించే విధానం కూడా, డబ్బు ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్సీగా గెలిచేది ఇండిపెండెంట్గా 100కో 1 ఒక్కరిని చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి పార్టీ మోజు, మనం స్టార్టింగ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆ రకంగా వెళ్ళిపోతున్నారు. సో ఇది ఏ రకంగా మీరు గెలుస్తారనుకుంటున్నారు? మీరు డబ్బుని లేకుండా ఒక ఎమ్మెల్సీకి ఎలా రావాలనుకుంటున్నారు? దానికి నేను స్వయంగా ఆ పరిస్థితిని తలకిందులు చేసే విధంగా ఛాలెంజ్ను నేను స్వీకరించాను. అంటే పాలిటిక్స్ అనగానే, రాజకీయం అనగానే, లేక ఎన్నికలు అనగానే డబ్బే ముందు వచ్చే విషయం. డబ్బు గురించి ఆలోచన, డబ్బు గురించి వస్తుంది. సరే, ఈనాడు మీ పుణ్యాన, మీడియా పుణ్యాన ఈ అనేక సత్యాలు ముందుకు వస్తుంటాయి. కేవలం మీరు అన్నట్టుగా అది ఒక గ్రామ పంచాయతీ వార్డే కానివ్వండి, లేకుంటే సర్పంచ్ గురించి కానివ్వండి, లేకుంటే జిహెచ్ఎంసి లాంటి నగరపాలక సంస్థల్లో ఉన్నటువంటి ఒక డివిజనే కానివ్వండి, కోట్లల్లో ఖర్చు పెడుతున్నారు. ఒకవేళ కోట్ల గురించి ఆలోచించినట్లయితే నా పూర్తి సర్వీసు 36 ఏళ్ళ సర్వీసు ₹6 నుంచి మొదలుపెట్టి పర్ పీరియడ్ 1,64,000 చివరి శాలరీ వరకు వచ్చే వరకు, ఒకవేళ నేను ఏమీ ఖర్చు చేయకుండా ఆ డబ్బులు మొత్తం, ఆ శాలరీని అలాగే నేను సేవ్ చేసుకున్నట్లయితే ఆ కోటికి చేరను, నేను కోటికి చేరాను. మరి నాలాంటి వాళ్ళు ఎప్పుడూ ఎన్నడూ కూడా పాలిటిక్స్లో రాలేరు. ఒకవేళ అదే మనం పాలిటిక్స్ అంటే డబ్బులే ఖర్చు పెట్టాలి, డబ్బుల ద్వారానే మనం గెలవాలి అనేటటువంటిది. కాబట్టి దానికి ఛాలెంజ్గా స్వీకరించి ఏ డబ్బులు ఖర్చు పెట్టకుండా అవసరానికి తగ్గట్టుగా, ఇప్పుడు నేను ఒకరిని కలవాలి అని ఒక ఊరికి వెళ్ళాలి, లేకుంటే ఒక పట్టణానికి వెళ్ళాలి, 16,000 కిలోమీటర్ల ఏరియా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ, ఇప్పుడు నేను ఎన్నుకున్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్. దీంట్లో తిరగాలంటే ఒట్టిగా అయితే తిరగలేను కదా, ఓటర్స్తో కలవలేను కదా, దీనికి తప్పనిసరిగా ఏదో ఖర్చు అవుతుంది, టు అండ్ ఫ్రో ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు తప్పకుండా చేసుకోవాలి.
ఆ ఖర్చులు స్వయంగా భరించుకోవాలి, సమాజం నుంచి కూడా తీసుకోవాలి దాని గురించి. కానీ ఇందాక ఏ ఏ లెవెల్కి అయితే మన పాలిటిక్స్ తీసుకొచ్చాయో డబ్బుల విషయంలో, దాని జోలికి మేము పోము. ఆ కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా చాలా మంది ఆశిస్తారు కదా సార్. ఇప్పుడు మీరు ఆశించారు, ప్రజల్లోకి వెళ్ళారు, కానీ మంచిని చాలా తక్కువ మంది స్వభావం కలిగినటువంటి వ్యక్తులు, మంచిని మీలాంటి వారిని చాలా తక్కువ మంది మేము ఎదురుగానే బాగానే మాట్లాడి, ఎవరైతే ఎక్కువ డబ్బులు తీసుకుంటారో వారికి ఎక్కువ మగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయగలుగుతారు? సత్యాలు వాళ్ళ ముందు మాట్లాడే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఎన్నిక ద్వారా మాట్లాడే అవకాశం వచ్చింది. మీ మీడియా ద్వారా వెళ్తున్నాయి కదా ఇప్పుడు. మేమేం మాట్లాడుతాం, మా ఆలోచన ఏంటిది, అదే విధంగా వాళ్ళతో పర్సనల్లీ కూడా కలుస్తాం. మేము కలవడానికి ప్రయత్నం చేస్తాం. కనీసం పట్టభద్రులతో, గ్రాడ్యుయేట్స్తో కలవడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకు నచ్చజెప్పడానికి మేము ప్రయత్నం చేస్తాం, మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మేమే ఒక మోడల్గా వాళ్ళ ముందుకు వెళ్తున్నాము. మరి అది కూడా ఆలోచించకుండా ఒకవేళ వాళ్ళు లేదు మొత్తం కథ అంతా విన్న తర్వాత మళ్ళీ మేము తిరుగుతాం, అక్కడనే డబ్బుకు లోకం దాసోహం అయ్యే చూపిస్తామని చెప్తే చేయనివ్వండి. దానికైతే మేము పోలీసింగ్ అయితే మనకు లేదు మన చేతిలో. ఒకరిని ఏదో దండా తీసుకొని దండించి దాన్ని ఇచ్చేయడానికి, రూపుమాపడానికి మేము కేవలం కన్విన్స్ చేయగలుగుతాం. చేసి చూద్దాం. అలాంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో, పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రిప్రజెంటేషన్ ఉంది, లేదని కాదు. ఇప్పుడు చెప్పనక్కర్లేదు, మన రాష్ట్రంలోనే జరిగినటువంటి. అయితే చిన్నపాటిగా అది మొదలవుతుంది. ఏదో ఓవర్ నైట్ చేంజ్ మొత్తం వచ్చేస్తుంది అని అనుకోవడం కూడా సరి అయిన విషయం కాదు. ఖచ్చితంగా మన ప్రయత్నం అనేది చెయ్యాలి. అది కూడా ఒక నమ్మకంతో, బలమైన నమ్మకంతో చేయాలి. ఇప్పుడు రవి గారు ఇందాక 40 సంవత్సరాల జీవితంలో, సామాజిక జీవితంలో ఒక విద్యావేత్తగా, ఒక సామాజికవేత్తగా అనేక ఫోరాస్లో మనం ఇటువంటి విషయాలపైన చర్చించుకున్నప్పుడు విమర్శనాత్మకంగానే చర్చించుకున్నాము. అంటే ఇప్పుడు సమాజంలో జరిగే విధానాలు మంచివి లేవని మనం చర్చించుకున్నాం. ఈనాడు ఇప్పుడు మాకే ఆ అవకాశం వచ్చినప్పుడు మేము కూడా ఆ పంథాలోనే ఆలోచించి అదే పని చేసి ఆ విధంగానే డబ్బులు పోగు చేసి చేయడం ఏంటిది? నేనెందుకు రావాలి? నాలాంటి వాళ్ళు ఎందుకు రావాలి? చాలామంది ఉన్నారు అట్లా చేసేవాళ్ళు. అలా కాకుండా ఒక కొత్త విధానము, కొత్త విధంగా ఈ సమాజం దేన్నైతే అసాధ్యం అనుకుంటున్నదో ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయించడానికి పూనుకొనే ఫీల్డ్లోకి రావడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఈ యువత ఆలోచిస్తుంది, గ్రాడ్యుయేట్స్ ఆలోచిస్తారు. తప్పనిసరిగా వాళ్ళు ఇందాక ఉన్నటువంటి వాళ్ళను బ్యారేజ్ వేసుకుంటారు. వాళ్ళు ఏం పని చేశారు, అధ్యాపకులు చేస్తుంటే వాళ్ళకు ఒక అపాయింట్మెంట్ తీసుకునేటటువంటి సత్తా లేనిటటువంటి ఎంఎల్సీలు ఏ విధంగా వీళ్ళు మా రిప్రజెంటేటివ్ అవుతారు చెప్పండి? ప్రభుత్వం వాళ్ళ గురించి ఏమంటారు, ఒక్క ఓదార్పు వాళ్లకు, ఏదో ఒక మాటలతో కానివ్వండి, ఏదన్నా సహాయంతో, ఆర్థిక సహాయంతో కానీ చేయని వాళ్ళు ఎలాంటి రిప్రజెంటేటివ్స్ అవుతారు? ఆ విధంగా చాలా ఉన్నాయి ఆ బ్యారేజీలు వేసుకోవడానికి. అయితే ఓపెన్లీ మనం మాట్లాడతాం మేము. తప్పనిసరిగా ఆ సమాచారాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము, యువతతో మాట్లాడతాము, వాళ్ళని నచ్చజెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అది ఏమైనా కానీ రిజల్ట్ ఒకవేళ సరే, రిజల్ట్ కూడా మనం ఆలోచించినటువంటి రిజల్ట్ పరిపూర్ణమైనటువంటి రిజల్ట్ అనుకోకూడదండి. మనం ఏమనుకుంటాను, 51% వస్తే, 51 ఓటు వస్తే గెలిచిన సర్టిఫికేట్ తీసుకొని ఎమ్మెల్సీగా నేను అవుతాను అనేటటువంటిది ఉంది. అది కాదు. ఇప్పుడు ఈ ఎజెండాతో ఏదైతే వెళ్తున్నామో ప్రజల దగ్గరికి, ఒక చేంజ్ గురించి, దాని గురించి ఎంతమంది దగ్గరకు వెళ్ళగలిగాము, అక్కడ మాకు దొరికినటువంటి ఆదరణ ఏంటిది, మా యొక్క వ్యధను వినడానికి ఎంతమంది సిద్ధమయ్యారు, ఎంతమంది మా కొరకు పని చేస్తున్నారు. ఇండిపెండెంట్ కదండి, పార్టీ కాదు, లేదు, కానీ ఎంత పని జరుగుతున్నది, ఎవరు చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఏం లేదు. దాన్ని బట్టే మనం వేరే చెప్పవచ్చు రిజల్ట్. ఆ సర్టిఫికేట్ రిజల్ట్ కాదు, రిజల్ట్ చెప్పవచ్చు ఈ సమాజంలో చైతన్యం వస్తున్నది.
ఆలోచిస్తున్నారు, మంచి గురించి ఆలోచిస్తున్నారు, చెడు నుంచి దూరం కావడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళల్లో సహనం వస్తుంది, ఓర్పు వస్తున్నది, అలాంటి సింబల్స్ వస్తున్నాయి, సిగ్నల్స్ వస్తున్నాయి. ఓకే. మేము ఇప్పుడు గత 2-3 నెలల నుంచి ఉన్నాం కదా గ్రౌండ్లో, చూస్తున్నాం మేము. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, తప్పనిసరిగా గెలుపు మనదే. సూపర్ సార్. అంటే మీరు ప్రజల్లోకి వెళ్ళి ఇలాంటి ఒక ఎనర్జీతో కూడినటువంటి మాటలు కానివ్వండి, ఒక మంచి మాటలు, ఇది కాదు సమాజం, ఇది ఈ రకంగా ఉంటారని చెప్పేసి వెళ్తున్నప్పుడు ప్రజల యొక్క స్పందన అంటే ఎలా ఉంది? పాజిటివ్గా మారి మీ వైపు మొగ్గు చూపించేటట్టు ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే జనాలు మారుతారా? 99% పాజిటివ్ ఉంది. 99. 1%లో ఎవరికైతే కొన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్లకు తెలియకుండా సాధారణంగా ఏ ఆలోచన అయితే ఉందో, సామాజిక ఆలోచన ఉంది, దాని ప్రకారంగా వాళ్ళు కొన్ని చలోక్తులు చెప్పవచ్చు. ఇన్ని సంవత్సరాల్లో ఒక కాలేజీలో పనిచేశారు కదా, లేకుంటే ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నారు కదా, అక్కడ ఏం చేసిందని అంటే వాళ్ళకి తెలియనప్పుడు తెలిసిన వాళ్ళు ఇతరులకు చెప్పడం వల్ల ఆ సంఖ్య ఎక్కువగా ఉంది. తెలియని వాళ్ళు వేసేటటువంటి ప్రశ్న ఒకవేళ డైరెక్ట్గా అభ్యర్థితో అయితే అది చాలా బాగుంటుంది, ఎవరో ముందు చెప్పుకుంటుంటారు. అలాంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంది. థ్యాంక్ గాడ్, ఇది చాలా మంచి పరివర్తన, చాలా మంచి చేంజ్, ఒక మంచి సిగ్నల్ కూడా, పాజిటివ్ సిగ్నల్ కూడా. ఎస్ సార్, ఎస్. సో మీరు అంటే ఇప్పుడైతే కనుక ఎమ్మెల్సీకి సంబంధించిన పోటీ చేయాలనుకున్నప్పుడు మీకు వచ్చినటువంటి ఆలోచన 40 సంవత్సరాల మీ సమాజ సేవ జీవితం కానివ్వండి, ఒక ప్రొఫెసర్ ఎంతమంది, ఇప్పుడు మీరు ఈ రంగంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ నుంచి కానివ్వండి మీకు ఒక ఇంట్రెస్ట్, అంటే ఒక పార్టీ నుండే చెయ్యాలి అని మీకు ఎందుకు అనిపించలేదు? కేవలం ఇండిపెండెంట్గానే చేయాలి, అందుకే ఏ పార్టీ మీద మంచి అభిప్రాయం లేదా దానికల్లా, లేదంటే ఇండిపెండెంట్గానే మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? ఇది నా చివరి ప్రశ్న. పార్టీలు అంటే అది ఉంది కదా, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. పార్టీ అంటే మనుషులు. ఆ పార్టీలో ఉన్నటువంటి మనుషులు వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉన్నారు, ఇంతవరకు ఏ విధంగా ఉన్నారు, అందరి ముందు ఉన్నాయి. వాళ్ళ లైఫ్ మన అందరి లైఫ్ మన అందరి ముందు ఉంది కదా, అదేవిధంగా పార్టీల వాళ్ళ లైఫ్ ప్రజల ముందు ఉన్నాయి కదా. కాబట్టి గత జిహెచ్ఎంసీలో వచ్చినటువంటి ఒక ట్రెండ్ అది కూడా ఒక సూచికగా ఉంది. అంటే ఈ పార్టీల నుండి, ఈ పార్టీలకు సంబంధించిన నాయకుల నుండి ఏదో విసుగు లాంటిది ఒక కూడా అందులో మనం చూడవచ్చు. దాంట్లో ఎందుకు హాఫ్ డే వరకు కూడా అనేక పిఎస్ పోలింగ్ స్టేషన్స్లో 1% వరకు కూడా రాకపోవడం, ఆ తర్వాత దాన్ని ఎలాగో అక్కడి నుంచి ఇటు నుంచి లాగి 40% తీసుకువెళ్ళడము, అది కూడా అంతా హైదరాబాదీ భాషలో దాన్ని బర్కత్ ఓట్లు అంటారు. అంటే బోగస్ సింగ్ అన్నమాట అంతా. రియల్ ఓటర్ పోడు, రియల్ ఓటు కాదు అది. అలా చేసుకొని 40% వరకు తీసుకొచ్చారు. చూడలేమా? జస్ట్ నెల కూడా దాటలేదు కదా ఇంకా, చూసాం కదా. కాబట్టి ఆ వ్యవస్థ నుండి ఇప్పుడు మరి సరే మీరే సజెస్ట్ చేయవచ్చు, పార్టీ అని, పార్టీలో వెళ్ళండి, పార్టీ ద్వారా చేయండి అని. పార్టీలు ఏదో మాలాంటి వాళ్ళు, ఆలోచన పరులు, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ వెళ్తామంటే ఏ పార్టీ దగ్గర రానిస్తుంది? సరే పార్టీ ఇచ్చిందనుకోండి, టికెట్ ఇచ్చిందనుకోండి, పార్టీ ఇచ్చినా కానీ పార్టీకి అనుబంధంగా ఉండి పని చేయాలి కదా, పార్టీ బాస్ చెప్పినట్టుగా వినాలి కదా. మన స్వతంత్ర ఆలోచనతో మనం ఏం చేయలేము అక్కడ. అదే కదా, దానికి తార్కాణంగా చూశారు కదా మీరు. 3 ఎమ్మెల్సీలు టీచర్ ఎమ్మెల్సీస్ ఉన్నారు ఇప్పుడు రైట్ నౌ, 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీస్ ఉన్నారు అక్కడ. ఇంత నిరుద్యోగం ఉన్నా కానీ ఏం చేయగలుగుతున్నారు? బాస్ ఏం చెప్తే అది అందరూ ఓకే అని చెప్పాలి. యువత ఇక్కడ తల్లాడుతున్నది ఉద్యోగాల కొరకు. మరి ఇంకోవైపు మీరు చిన్నగా చలోక్తి వేసేస్తారు. ఇంకా ఈ ఏమంటారు, రిటైర్మెంట్ ఏజ్ పెంచుదామని చూసారు కదా, బగ్గుమన్నది అది ఏగానే. మరి ఏంటిది, ఏం ఆలోచన ఇది? అంటే పార్టీలో ఉండి ఎవడైనా చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? లేరు. కాబట్టి మంచి వాళ్ళు, సేవ చేసేటటువంటి వాళ్ళు, నిజానికి ఒక
ప్రజా గొంతుక కావాలనేటటువంటి ఆలోచన పరులు తప్పనిసరిగా పార్టీలో ఆ స్వాతంత్రం ఉంటే తప్పకుండా పార్టీలు పోవాలి. అలాంటి పార్టీలు ఏవి లేవు, ఏవి లేవు, ప్రస్తుతం లేవు, ఎక్కడ లేవు. కాబట్టి ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేసి. ఇక్కడ ఇంకో పాయింట్ సార్, చాలామంది ఇండిపెండెంట్గా వచ్చిన తర్వాత మీకున్నటువంటి బలం కావండి, మిమ్మల్ని అభిమానించే కొంతమంది అభిమానులు కానివ్వండి, మిమ్మల్ని మీద అపారమైన నమ్మకం కలిగిన కొంతమంది, ఇన్ కేస్ మిమ్మల్ని గెలిపించి మీరు కనుక ఎమ్మెల్సీ అభ్యర్థిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఇండిపెండెంట్ చేసినటువంటి నిర్ణయాలు, ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ తీసుకున్నటువంటి నిర్ణయాలకి కొన్నిసార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం సహకరించదని భయంకరమైన వాదన ఉంది బయట. దాన్ని ఎలా తట్టుకుంటారు? నిజమే, అది నిజమే. దాన్ని తట్టుకోవడానికి పాలసీ అదే ఉండాలి. ఏ పాలసీ అయితే ఎలక్షనీరింగ్ అప్పుడు ఉందో అప్పుడు కూడా అదే యాక్టివ్ పార్టిసిపేషన్ అభ్యర్థి, గెలిచినటువంటి అభ్యర్థి లేకుంటే రిప్రజెంటేటివ్గా అయినటువంటి ఆ ఎమ్మెల్యే కానీ ఆ పాత్ర పోషించాలి, ఎప్పుడు యాక్టివ్ ఉండాలి. అంటే కేవలము విమర్శ చేసే వరకే కాకుండా ఆ విమర్శ ఏ విషయం గురించి చేస్తున్నాడో విమర్శకు తగ్గటువంటి సజెషన్ కూడా ఇవ్వాలి. కేవలం క్రిటికల్గా ఉండడమే సరిపోదు. ఏ విధంగా దాన్ని మనం సాధించగలుగుతాం, ఆ తప్పును ఏ విధంగా మనము బ్రిడ్జ్ చేయగలుగుతాం, దాని గురించి సజెషన్తో వెళ్ళాలి. ఒక పాజిటివ్ డైరెక్షన్గా వెళ్ళాలి. కేవలం విమర్శకునిగా ఎల్లప్పుడూ మంచిది చేయని చెడు ఏది చేసినా కానీ ఆల్వేస్ విమర్శనాత్మకంగా ఉండడం అది మంచి సరి అయినటువంటి దృక్కోణం కాదు. అది ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే ఎలక్ట్ అయిన తర్వాత కూడా ఏ విషయాలు ఈరోజు మీ ముందు చెప్తున్నానో అదేవిధంగా ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వంలో ఎల్లప్పుడూ మండలి సభ ఉండదు, సమావేశం కాదు. ఎల్లప్పుడూ శాసనసభ సమావేశంలో ఉండదు. ఒక్కసారి సమావేశం అయింది, నిర్ణయాలు అయిపోయినాయి, లెజిస్లేషన్ ప్రాసెస్ అయిపోయినాయి, దాని తర్వాత ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ వచ్చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ మొత్తం బ్యూరోక్రసీ చీఫ్ సెక్రటరీ నుండి కింది వరకు ఉంటుంది. అక్కడ కూడా తప్పనిసరిగా ఈ రిప్రజెంటేటివ్స్ ఎవరు ఉన్నారో ఎమ్మెల్యే, ఎంపీ లేక ఎమ్మెల్సీస్ వీళ్ళంతా వెంబడించాలి వాళ్ళను బ్యూరోక్రాట్స్ను. అది టాప్ బ్యూరోక్రసీ కానివ్వండి, మిడిల్ బ్యూరోక్రసీ కానివ్వండి, లోవర్ బ్యూరోక్రసీ కానివ్వండి, అందరినీ వెంబడించాలి. ముఖ్యంగా టాప్ బ్యూరోక్రసీ వాళ్ళు పాలసీస్ అన్నీ చేసేది వాళ్ళు. ఈ డెమోక్రటిక్ సిస్టంలో, పీపుల్స్ డెమోక్రటిక్ సిస్టంలో, పార్లమెంటరీ తరహా పాలనా విధానంలో జస్ట్ అది మీరు పార్లమెంట్లో చూడవచ్చు, మినిస్టర్గా చూడవచ్చు వీళ్ళను, ఎవరిని ప్రతినిధులను. కానీ వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఒక ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఏదైతే ఉందో అది బ్యూరోక్రసీ ఉంది, ఉద్యోగ స్వామ్యం ఉంది, పైనుంచి కింది వరకు. పైన ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాలసీ మేకర్స్ యాక్చువల్లీ. ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించినటువంటి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వాళ్ళు అక్కడ చొరవ తీసుకొని వాళ్ళు అప్పుడు చేసేటప్పుడు తమ పాత్రను అక్కడ పోషించడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరూ రానివ్వరు, క్యామఫ్లాగ్ చేస్తారు, ఏదో విధంగా దూరం పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యాక్టివిజం ఏదైతే ఉండాలో ఒక అభ్యర్థి దగ్గర లేకుంటే ప్రతినిధి దగ్గర, ఆ యాక్టివిజంతో ముందు అదే నిరంతరం కొంచెం యాక్టివ్గా ఉండి కృషి చేసుకుంటూ నిరంతరం ప్రజల్లో ఉంటూ చేయాలి. కనిపిస్తారు అలాంటి వాళ్ళు మీకు. మనం ఒకవేళ సెక్రటరియట్, డైరెక్టరేట్స్, కలెక్టరేట్స్ అక్కడ వెళ్తుంటే మన ప్రతినిధులు ఎంతమంది అక్కడ తిరుగుతారు, ఎవరి దగ్గర కూర్చుంటారు, ఏం మాట్లాడతారో అది చూసినప్పుడు మనకు తెలుస్తుంది. చివరికి వచ్చేటటువంటి లెజిస్లేషన్ ఏదైతే ఉందో ఇంప్లిమెంటేషన్, దాని రిజల్ట్స్ కూడా మనకు చెప్తాయన్నమాట. అంటే వీళ్ళందరూ కలిసి చేసినదేనా లేకుంటే వన్ వే వెళ్ళినటువంటి విషయం. ప్రైమ్ మినిస్టర్ ఇలా చేసేయాలి అంటే ఆ పాలసీ తయారు చేసేటటువంటి పాలసీ మేకర్స్ చేసేస్తారు. చేసేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు రోడ్డు పైన అంతా వ్యవసాయదారులంతా రైతులంతా నెల నుంచి నెల ఎక్కువ రోడ్లపైన వచ్చేసి ఉన్నారు. ఏంటిది వాళ్ళ డిమాండ్? మొత్తం వెనక్కి తీసుకోవాలి, ఈ 3 శాసనాలు ఏవైతే చేశారో వెనక్కి తీసుకోవాలి అంటున్నారు.
అంటే వాళ్ళకు అంతటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? అంటే అర్థమైపోయింది వాళ్ళకు, చాలా ఈజీ అయిపోయింది. సార్ కరెక్ట్. మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది లేదు ఇప్పుడు. ఆ తర్వాత మా భూమి మేము ఇద్దరం కూడా బానిసలం అవుతున్నాం. ఎవరికి? అంబానీకి, అడానికి. మాకు స్వాతంత్రం లేదు ఒక వ్యవసాయదారుగా. కరెక్ట్. సో చివరిగా సార్, మీకే మేము ఎందుకు ఓటు వేయాలి? మీరు గెలిస్తే ఎమ్మెల్యేస్గా మీరు ఏం చేయబోతున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఎటువంటి మార్పుని ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్గా అంటే ఎలాంటి ఒక మార్పుని మీరు తీసుకురాబోతున్నారు, ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా మా కెమెరాకి? మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ కాన్స్టిట్యుయెన్సీ పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్, డిగ్రీ హోల్డర్స్కు విన్నపము, మీకు ఒక సదవకాశము వచ్చింది, గోల్డెన్ ఆపర్చునిటీ దేన్నైతే అంటాం మనం. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవడానికి మీకు ఇచ్చినటువంటి గడువు 8th జనవరిలోగా 2017 వరకు పాస్ అయినటువంటి పట్టభద్రులందరూ కూడా వాళ్ళు ఏ కోర్స్ చేసినా కానీ 2+3 ఒకవేళ చేసినట్లయితే అది మెడిసినే కానివ్వండి, ఇంజనీరింగ్ కానివ్వండి, కన్వెన్షనల్ BA BCom BSc కానివ్వండి, లేకుంటే లా కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, BVSc కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, ఏదైనా కోర్సులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా తమ పేర్లను ఓటరుగా నమోదు చేయించుకోవాలి. ఆ తర్వాత పోలింగ్ డేట్స్ ఎప్పుడు వస్తాయో ఆ పోలింగ్లో పాల్గొనాలి. అంతకుముందు తమ మైండ్ సెట్ను కొంచెం కరెక్ట్ చేసుకోవాలి. అది ఏంటిది? తమకు నిజమైనటువంటి ఒక రిప్రజెంటేటివ్గా వెళ్ళడానికి కావలసినటువంటి అర్హత ఏ అభ్యర్థుల్లో ఉంది. మన ముందు అందరూ వచ్చేస్తారు. సరే, అందరిని గమనించడం, ఆలోచించడము, అందరి గురించి తెలుసుకోవడము సాధ్యం కూడా కాదు ఎంత పెద్ద కాన్స్టిట్యుయెన్సీలో. అయినా కొంతవరకైనా మీరు తెలుసుకోవచ్చు. ఆ ఆసక్తి మీలో ఉండాలి. తెలుసుకొని సరి అయిన అభ్యర్థిని ఎన్నుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందులో నేను ఒక సరి అయిన అభ్యర్థిగా నేను భావిస్తున్నాను. నాకున్నటువంటి 4 decades ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో, విద్యాపరంగా కానివ్వండి, లేక సామాజిక పరంగా కానివ్వండి, ఇంకా ఇతర విషయాల పరంగా కానివ్వండి, నాకు ఆ ఎబిలిటీస్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మీకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ ఉద్యోగులు కావచ్చు, గ్రాడ్యుయేట్స్ విశ్రాంత ఉద్యోగులు కూడా కావచ్చు, అందరూ ఎలిజిబుల్. కాబట్టి అందరి యొక్క సమస్యలు కూడా వేరువేరుగా ఉన్నాయి. ముందు మీ సమస్యల గురించి, అదేవిధంగా ఇన్ జనరల్ మొత్తం మీ సమాజంకి సంబంధించినటువంటి సమస్యలపైన ఒక అవగాహనతో తప్పనిసరిగా మీకు మీరు ఏ రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో ఆ విధంగా దానిపైన నేను సరిపడతాననేటటువంటి ఒక ధీమాతో, ఒక ఆలోచనతో మీ ముందు నేను అభ్యర్థిగా వచ్చాను. తప్పనిసరిగా మీరు ఎన్నుకోండి. చాలా చాలా మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సో ఇది ఈరోజు ఒక ప్రొఫెసర్గా దాదాపుగా 40 సంవత్సరాలు తన సుదీర్ఘ జీవిత ప్రయాణంలో సేవకి అంకితం చేస్తూ సార్ హ్యాపీగా రిటైర్మెంట్ తీసుకుని ఇంట్లో కూర్చున్నా సార్ ఆయన డబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు కూడా స్టిల్ రైట్ నో ప్రజలకి ఆయన జీవితాన్ని అంకితం చేస్తూ చివరి వరకు ప్రజలకు ఏదైనా చేయాలన్న తపంతో ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి సో ఇంటర్వ్యూ పూర్తిగా చూసిన వారు ఆలోచించి వివేకంతో ఓటు వేయండి, సరైన అభ్యర్థిని ఎంచుకోవాల్సిందిగా మిషన్ నేను సైతం సమాజం కోసం తరపు నుంచి ఇలాంటి ఎంతోమంది గొప్ప వాళ్ళని మీ ముందు ఖచ్చితంగా చూపించి వారి మనసులో వారు చేసిన ఎన్నో గొప్ప గొప్ప సేవా కార్యక్రమాల గురించి, వారి యొక్క గొప్పతనం గురించి చూపించి నిజమైనటువంటి నాయకుల్ని మేము మీ ముందు పెట్టడమే మా యొక్క ఉద్దేశం, మా యొక్క ఆశయం. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ ఆల్రౌండర్ రవి, సైన్ ఆఫ్.